రణ్వీర్ కిడ్నాప్ చేయబోతున్న అంజుని కాపాడుకున్న ఆరు. పక్కింటి అక్క ఎవరో కాదు ఆరు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న అమర్. షాక్లో మనోహరి. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. చిత్ర వినోదుల రిసెప్షన్ అయితే బాగా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. రిసెప్షన్లో బాగీని అందరూ పలకరిస్తూ ఉంటే ఏంటి అందరూ తననే కోడలుగా పలకరిస్తున్నారు, నేను కూడా ఇంటి కోడలనే కదా అని చిత్ర అడుగుతూ ఉంటుంది. అంతేలే ఆవిడ గారు అందరినీ అలా మార్చేసిందని వినోద్ అంటూ ఉంటాడు. ఇక ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరు నగలన్నీ వేసుకుని ఆ నగలన్నింటినీ ఇంక తిరిగి బాగీకి ఇవ్వకూడదని, ఆ నగల్ని మార్చేయాలని చిత్ర ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక రణ్వీర్ అయితే ఫంక్షన్కి రాని వస్తాడు. నన్ను నువ్వు పిలవకపోయినా అంజు పిలిచింది, ఈసారి నువ్వే పిలిచేలా చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే పిల్లలకి ప్రమాదం కలిగిస్తే మాత్రం అప్పుడు నేనేంటో చూపిస్తానని చెప్పి అమర్ అయితే రణ్వీర్కి వార్నింగ్ ఇస్తాడు. కానీ రణ్వీర్ మాత్రం అంజుని కిడ్నాప్ చేయడానికి అక్కడికి వస్తాడు. ఇక ఫంక్షన్ జరుగుతూ ఉన్న సమయంలోనే అంజుకి ఒక చాక్లెట్ అయితే ఇస్తాడు. ఆ చాక్లెట్తో మత్తు అంజుకి బాగా ఎక్కేయడంతో అంజుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న సమయంలోనే ఆరు గట్టిగా అరవడం జరుగుతుంది. అలా ఆరు అరిచేసరికి ఒక్కసారే భాగ్యానికి ఆ మాట వినిపిస్తుంది. ఇక భాగ్య అయితే గబగబా ఏమైందక్క, ఎందుకు అలా అరుస్తున్నావు, అంజు అంజు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనేసరికి అంజుని రణ్వీర్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పాపని చెప్పేసి దగ్గరకు వచ్చి ఇక అంజుని లాక్కుంటుంది. అది కాదు, ఏదో చాక్లెట్ కావాలంది, అందుకే తీసుకువెళ్తున్నాను. అంజు ఎందుకింత మగతగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఏమో అలానే ఉంది, అందుకే తనకి ఏదని ఇప్పిస్తే నార్మల్ అవుతుందని చెప్పి తీసుకువెళ్తున్నానని చెప్పి రణ్వీరు అబద్ధం చెప్తాడు. కానీ ఈలోగా అమ్మరు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను, నా కూతురు జోలికి వస్తే ఊరుకోనని చెప్పాను, కానీ నువ్వు మళ్ళీ అదే ప్రయోగం చేయాలని చూసావు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇక రణ్వీర్కి వార్నింగ్ ఇచ్చి రణ్వీర్ని మరోసారి తన పిల్లల జోలికి రావడానికి లేదని చెప్తూ ఉంటాడు. తను నా కూతురు అని చెప్పేసి రణ్వీరు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా తెలుసుకుంటాను, ఇక నేను అంజుని చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అమ్మయ్య అంటూ ఇక ఆరు గుండెల మీద చెయ్యి వేసుకుంటుంది. అంజుని కాపాడుకోగలిగామని చెప్పేసి. కానీ ఎప్పుడైతే రణ్వీర్ దొరికిపోతాడో అమర్కి ఒక్కసారే మనోహరి షాక్ అయిపోతుంది. ఈలోగా ఇక మనోహరి వైపు చూసేలోగానే తను తప్పుకొని వెళ్ళిపోతుంది. తన మీద ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. రిసెప్షన్లోకి ఏం తెలియనట్టుగా రణ్వీర్ని బయటికి వెళ్ళిపోమని ఇక బయటికి తోసేయమని చెప్పడంతో అక్కడి నుంచి బయటికి తోసేస్తాడు రాథోడైతే. ఇక అలా రణ్వీర్ వెళ్ళిపోయిన తర్వాత భాగి, అసలు అంజుని అతను తీసుకుని వెళ్ళిపోతున్న విషయం నువ్వెలా కనిపెట్టావు? అవునులే, నువ్వు పిల్లల చుట్టూనే ఉంటావు కదా. అది కదండి, పక్కింటి అక్క చెప్పింది. పక్కింటి అక్క చెప్పిందా? నాకు తన మీద అనుమానం వస్తుంది. తనే మన పక్కింట్లో ఉందని అంటున్నావు. తనెవరూ ఎప్పుడూ చూపించలేదు. తను ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించని చెప్పి అడుగుతూ ఉంటాడు. తను ఎవరికీ కనిపించదు. చాలాసార్లు చూపిద్దామని ప్రయత్నం చేసినా తను ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతుంది. తనని ఎలా చూపించాలో తెలియడం లేదు. తన రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అర్థం చేసుకుంటాను అని చెప్పేసి అనేసరికి తన రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది బాగి. ఒక్కసారి అమర్కి తన కళ్ళ ముందు ఆరు ప్రత్యక్షమవుతుంది. ఆరు రూపాన్ని బాగి చూపించేసరికి నువ్వు చూపించిన రూపం ఇదేనా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక ఆరు ఫోటోని చూపిస్తాడు. అలా చూపించేసరికి అవునండి, తనే పక్కింటి అక్క. తను నీకు కనిపిస్తుందా? కనిపించడం ఏంటండి, తను పక్కింటి అక్క కదా, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది, ఎప్పుడు ఇంటి చుట్టూనే ఉంటుంది, తను ఎప్పుడూ పిల్లల గురించి మీ గురించి అత్తయ్య మామయ్యల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, పక్కింటి అక్కైనా మన సంతోషాన్నే కోరుకుంటుంది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి అమరు షాక్ అయిపోతారు. ఇక అమర్కైతే బాగీతో ఆరు మాట్లాడుతుందని, బాగీకి ఆరు కనిపిస్తుందని తెలుసుకునేసరికి చాలా పెద్ద షాక్కి గురవుతాడు. ఆరు ఈ చుట్టుపక్కలే ఉందని, ఆరు కేవలం బాగీకి మాత్రమే ఎలా కనబడుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఒక్కసారి నీకు మళ్ళీ కనిపిస్తే నన్ను ఒక్కసారి తీసుకుని వెళ్ళవా? నేను కూడా తనని చూస్తాను, నాకు కూడా తనని కనిపించమని చెప్పవా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అమర్ అయితే. ఇక బాగీని పట్టుకుని ఒక్కసారే అమర్ కన్నీళ్లు పెట్టుకుని ఇంకా షాక్ అయిపోతాడు.
దాంతో భాగ్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మీరు ఇలా ఇలా ఎందుకు అలా ఇదైపోతున్నారని చెప్పి అడుగుతుంటుంది. ఏం లేదు భాగ్య అని చెప్పేసి ఇక ఆరు అయితే తనకి అక్కడిని చెప్పలేదని అర్థమవుతుంది. తనే నా భార్య అనే విషయం భాగ్యకి తెలియదని అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నువ్వు నాకు కూడా కనిపించు ఆరు, నిన్ను చూడాలని ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు అమర్ అయితే. ఇక ఒక్కసారి మనోహరికి ఇదంతా తెలిసి షాక్ ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని లైక్ చేసేయండి. అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.